అలాగే మరొకటి అత్యంత బాధాకరమైంది కూడా అసంఘటిత కార్మికులు అసంఖ్యాకంగా పెరిగిపోతున్నారు. వాళ్ళకి ఏ రక్షణ ఉండదు, ఏ ఇన్సూరెన్స్ ఉండదు. ఏదైనా ప్రమాదం వచ్చి చనిపోతే దిక్కే ఉండనటువంటి వ్యవస్థలో మనం ఇంకా ఉన్నాము అని అంటే ఎంత కళ్ళు మూసుకొని బతుకుతున్నాము, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాము అన్నది చాలా నిదర్శనం. అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనలు గఫూర్ గారు మీకు తెలుసు. బికాజ్ మీరు ఆ కార్మికుల కోసం కష్టపడుతున్నారు కాబట్టే మీకు దగ్గరగా గ్రౌండ్ రియాలిటీస్ ఉంటాయి. ఎక్కడి నుంచో వచ్చి బతకడానికి ఇక్కడికి వస్తే వాడు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద ఉంటే ఆదుకునేటటువంటి వ్యవస్థే లేదు, పలకరించేటటువంటి మనిషే లేదు, స్పందించేటటువంటి ప్రభుత్వమే కనపడదు. ఏం మాట్లాడాలి మనం? ఇంకా మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, మనదొక గొప్ప దేశం. కదిలితే గొప్పగా మనం భుజాలు చరుచుకొని అద్భుతమైనటువంటి సాంప్రదాయం, చరిత్ర మంచిదే, ఓకే ఫైన్, నమస్కారం పెడదాం. 78 సంవత్సరాలు అయింది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి. సామాన్యుడు సమస్యలు లేకుండా బతకగలుగుతున్నాడా? నథింగ్. అసలు సామాన్యులకు ఉన్నటువంటి డిమాండ్ ఏమున్నది? అడిగితే ఒక రేషన్ కార్డు అడుగుతారు, వీలైతే ఒక ఇళ్ల స్థలం ఇవ్వమంటారు. ఇంతకు మించి డిమాండ్స్ లేనటువంటి జనాన్ని ఉచితాలు అనేటటువంటి దాంతో మోసం చేస్తున్నటువంటి విధానాన్ని జనంలోకి బాగా ఎక్కించాలి గఫూర్ గారు. ఆ ప్రయత్నం జరగాలంటాను. అవును సార్, మీరు చెప్పేటువంటి దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాను సార్. ఇప్పుడు కార్మికులు అడిగారు, చిన్న విషయం చెప్తాను నేను. అసంఘటిత రంగ కార్మికులు ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది ఉంటారు సుమారుగా, అటు ఇటులో 50 లక్షల మంది ఉంటారు. వీళ్లకు 5 సంవత్సరాలకు ఒకసారి ధరల పెరుగుదలను బట్టి వాళ్ళ వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదండి. చట్టం ఉంది దానికి. 20 సంవత్సరాలు తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కనీస వేతనాల పెరుగుదల లేదు. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని సిద్ధాంతీకరించారు. ఏమిటి? వీళ్ళందరికీ జీతాలు పెంచాలంటే యజమానులకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దే హ్యావ్ టు సఫర్. ఈ రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళు చావాల్సిందే. ఇది ప్రభుత్వం యొక్క వైఖరి అండి. ఇది ఎవరో ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఆ వైఖరితో ఉన్నా అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం యొక్క వైఖరి ఇది ఇంకా ఎట్లా న్యాయం జరుగుతుందండి? కాబట్టి కార్మిక చట్టాలని, ఉన్న చట్టాలని అమలు జరపమని, అందరికీ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వమని చాలా కాలంగా ఆందోళన చేస్తున్నాం, పట్టించుకోరు. స్కీమ్ వర్కర్లు ఉన్నారు సార్, కడుపు కాలితే ఆ మహిళలు అందరూ, ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ నైట్ అంటే ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారు, ప్రభుత్వానికి సేవలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి సంబంధించి కనీసం పట్టించుకునే నాదులు లేడు. జగన్మోహన్ రెడ్డి కాలం లేదు, ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడని నేను చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి కాలంలో పట్టించుకోలేదు. 40 రోజులు వాళ్ళు సమ్మె చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా కూర్చోబెట్టి మాట్లాడుతుందా? అది లేదు. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు సుమారుగా 60-70 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. కౌలు రైతుల గురించి పట్టించుకునే వాళ్ళు లేదు. గ్రామీణ పేదల గురించి పట్టించుకునే వాళ్ళు లేదు. కాబట్టి ఎవరిని గురించి పట్టించుకుంటారు సార్ వీళ్ళు? ధనవంతులకు ఏదో ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చిందంటే ఈ గ్రౌండ్లో వీళ్ళకి ఏమొస్తుందండి ఆ కంపెనీలు వస్తే? కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్లో మార్పు రావాలా. సంపద పెంచడం కాదు సార్, సంపద పంపకం ముఖ్యము. ఇప్పుడు తలసరి ఆదాయం ఏమిటి అనేటువంటిది పరిశీలించాలా. గ్రాస్ ప్రొడక్షన్, ఇదిగో జీడిపి ఇంత పెరిగింది, అంత పెరిగింది, అంత పెరిగింది, లెక్కలు చెప్తుంటారు. 47 కల్లా ఏదో కొన్ని ట్రిలియన్ లక్షల డాలర్లు వస్తాయని. అసలు ఏమిటి? సామాన్య మానవుని యొక్క జీవన ప్రమాణం పెరుగుతుందా? సామాన్య మానవుని యొక్క జీవితంలో విద్య, వైద్యం, ఒక మంచి ఇండ్లు, సుఖంగా బతికే వాతావరణం ఉందా అనేటువంటిది కదా సార్ ప్రశ్నించాల్సింది. మనమే అంబానీ లాగా 50 కోట్లు, 5,000 కోట్లు ఎంత అవుతుందంటే అది అంబానీది. అట్లాంటి ఇండ్లు కావాలని మనం కోరడం లేదు కదా. ఒక 2 రూమ్లు ఉండేటువంటి ఇండ్లు ఒక కుటుంబానికి, ఆ పిల్లలకు చదువు, మంచి చదువు, చదివిన తర్వాత వాళ్ళకి ఉపాధి, పని చేసుకునే బతకని ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు, మన రాష్ట్రంలో లేదు. ప్రజల్ని చైతన్యపరచడం తప్ప వేరే మార్గం కనపడడం లేదు సార్. ఆ ప్రయత్నం చేయాలి. ఎస్, ఆ ప్రయత్నం నిరంతరం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అది చిన్న విషయం కాదు, చాలా సీరియస్గా టేకప్ చేయాల్సిన అంశం. కానీ ఎవరు చేస్తారు? ఎవరు చేయగలరు? ఇవాళ చాలామంది అడుగుతుంటారు గఫూర్ గారు, రాజేంద్ర గారు మీరు ఎందుకు డిబేట్లు పెట్టట్లేదు అని. డిబేట్లో వస్తున్నటువంటి వాళ్ళు
వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం 90% ఆఫ్ ది పీపుల్ ఏదో ఒక పదవి ఆశించి ఏదో ఒక పార్టీని భుజాన వేసుకొని మాట్లాడడం తప్పితే ఒక నిబద్ధతగా మాట్లాడాలి, మనం జనం కోసం మాట్లాడాలి అన్నటువంటి పరిస్థితి లేనప్పుడు 2 పార్టీలు, మీరు అన్నట్టు 3 పార్టీలను పిలుస్తా గఫూర్ గారు, 3 పార్టీలు దోషులే, ఎవరు సచ్చీలురు కాదు. నేను అన్నానే, మీరు అన్నారే అవినీతి, ఉగ్రవాదం, వీటన్నిటికీ కులం, మతం, ప్రాంతం ఏమీ ఉండదు. వీళ్ళందరూ ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే జాతి, దోచుకునే జాతి అది. ఆ పార్టీకి సంబంధించిన ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి మీలో మంచివాళ్ళు ఎవరు అని అడగాలి అని అంటే అది నాకెందుకో పిచ్చి ప్రశ్నలాగా, అర్థం లేనటువంటి ప్రయత్నంలాగా, ఎందుకు ఇలా అన్నీ తెలిసి మనము ఈ డిబేట్లు ఎందుకు అన్నటువంటి పరిస్థితిలోకి పడిపోయాను నేను కూడా. అందుకే కొంతమంది మీలాంటి వాళ్ళను పిలిచి కొన్ని బాధ్యతలను మనం పంచుకొని ఇవాళ యువతను కలుపుకొని ఒక పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అన్నది జనానికి గుర్తు చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం అన్న దాంట్లో జర్నలిజం ఉండాలని భావిస్తున్నా. అదే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని కూడా ఇక్కడ ముగిస్తూ మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం సన్నగిల్లుతోంది జనాలకి. ఒక నాయకుడిని దారుణంగా హత్య చేశారు. ఆ నాయకుడు ఎవరు? ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, మరో ముఖ్యమంత్రికి బాబాయ్. ఇంత హిస్టరీ ఉన్నటువంటి, ఇంత నేపథ్యం ఉన్నటువంటి ఒక నాయకుడు చనిపోతే ఇప్పటి వరకు కూడా దోషులు ఎవరో తేల్చినటువంటి న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, దర్యాప్తు సంస్థలు అవ్వచ్చు, వాట్ టు సే, వీళ్ళకే న్యాయం జరగనప్పుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాన్యుడికి, మీకు, నాకు న్యాయం జరిగే అవకాశం ఉందని నమ్మగలమా? కుదురుతుందా? సార్ ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థల తప్పు అని అనడం కంటే కూడా పంజరంలో చిలకల్లాగా మార్చేసినారు సార్ వీటిని. ఎందుకంటే ముందే రాజకీయ నాయకులు ఇదిగో ఈ పద్ధతిలోనే దర్యాప్తు చేయండి అని ఎప్పుడైతే ఆంక్షలు పెడతారో స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. స్వతంత్రంగా వ్యవహరిస్తే మాత్రం ఏ కేసు కూడా తేలకుండా ఉండదండి. ఏ కేసు అయినా తేల్చేస్తారు పోలీసులు, కానీ వాళ్ళకి స్వతంత్రత లేదు. న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు పాలక వర్గాల ప్రభావం న్యాయ వ్యవస్థ మీద పనిచేస్తుందండి. అందుకోసం వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని కాపాడాలి అనేటువంటి ధోరణి ఎప్పుడైతే బలపడుతుందో సామాన్యునికి న్యాయం జరగదు, చట్టానికి న్యాయం జరగదు సార్. అందుకోసం అన్ని వ్యవస్థల్ని కలుషితం చేసే రాజకీయ వ్యవస్థ అది బలపడుతుంది. ఇది చాలా ప్రమాదకరం దేశానికి. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు మాత్రమే ఆ శక్తి ఉంది. ప్రజల్ని కనుక చైతన్యవంతం చేస్తే అన్ని వ్యవస్థలు ప్రక్షాళనం అవుతాయి అనేటువంటిది నేను నమ్ముతున్నాను సార్.